హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ దివ్య రడపక వ్లాగ్స్. నా పేరు దివ్య. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే బ్యాక్ టు స్కూల్ అనమాట. 2 months సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాతకి మొత్తానికి అరుల్కి అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయింది. స్కూల్ స్టార్ట్ అవ్వడానికి 1-2 days బిఫోర్ స్కూల్ నుంచి కాల్ వచ్చింది. అండ్ బుక్స్ ఇంకా షూస్ అట్లాంటివన్నీ తీసుకోవాలని చెప్పేసి, సో అరుల్ని అయితే తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాతకి ఈ కిట్ అయితే నాకు ఇచ్చారు. మొత్తం బ్యాగ్ ఎల్కేజీ సెట్కి మొత్తం ఒక బ్యాగ్ లో పెట్టేసి నాకైతే ఇచ్చారు. చాలా బరువు ఉండింది అసలు. నేను అనుకున్నా ఎల్కేజీ కదా మా అంటే 2 బుక్కులు ఉంటాయి అనుకొని ఇట్లా ఈజీగా పట్టుకొని రావచ్చు అనుకుని ఊపుకుంటూ వెళ్ళాను. బట్ అక్కడ చూస్తే పెద్ద కిట్టే ఉంది అసలు. మొత్తానికి ఈ ఎల్కేజీ బ్యాగ్ లో ఈ కిట్ లో ఏమేమి ఉన్నాయి అనేది డీటెయిల్ గా మీకైతే చూపిస్తాను. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉండవే, అందరి స్కూల్ పిల్లలు వెళ్తూనే ఉంటారు. బట్ నాకు ఒక మెమరబుల్ గా ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను మీతోని. సో ఇందులో అయితే ఫస్ట్ 2 యూనిఫామ్స్ అయితే తీసుకున్నాను. ఒకటి స్పోర్ట్స్ డ్రెస్ అండ్ ఇంకా ఒకటి యూనిఫామ్ అనమాట. ఆ తర్వాత స్టేషనరీ ఐటమ్స్. ఈ కవర్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంది. సో ఎందుకంటే వాళ్ళ బుక్స్ కి మనం వేసినప్పుడు వాళ్ళ స్కూల్ లోగో అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా వాళ్ళే ఇచ్చారు. నైస్, ఈ ఐడియా అయితే నాకు బాగా నచ్చింది. లోగో కనిపించేటట్టు అండ్ బుక్స్ కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి. అంతేకాదు స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. బుక్స్ కి ఇంకా నోట్స్ కి ఈ ట్రాన్స్పరెంట్ కవర్ మనం వేసిన తర్వాతకి మనం స్టిక్కర్ అనేది చేసి వాళ్ళ నేమ్స్ రాసిస్తే బుక్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయంట. అండ్ నెక్స్ట్ ఏమో హోంవర్క్ ఏదైనా ఉంటే ఇంటికి ఒక 2-3 బుక్స్ మాత్రమే పంపిస్తా అని చెప్పారు. అండ్ చూద్దాం, మొత్తం అయితే నేను మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ప్రజెంట్ అయితే స్టేషనరీ ఐటమ్స్ లో కవర్ తర్వాతకి పెన్సిల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఫుల్ ప్యాక్ పెన్సిల్స్ బాక్స్ ఇంకా క్రేయాన్స్ కూడా ఇచ్చారు. అండ్ స్టిక్కర్ కూడా ఇచ్చారు అందులోనే. స్టేషనరీ ఐటమ్స్ అయితే ప్రజెంట్ ఇవి ఉన్నాయి. ఆ తర్వాత బుక్స్ ఏమేమి ఇచ్చారనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి డైరీ అనమాట. ప్రతి ఒక్క స్కూల్లో కంపల్సరీ ఉండేది డైరీ, మెయిన్లీ ఉండేది డైరీ. అండ్ ఆ తర్వాత వాటితో పాటు స్టిక్కర్స్ అని చెప్పాను కదా, ఇలా ఉన్నాయి ఓవరాల్ గా స్టిక్కర్స్ అయితే. టోటల్ 14 బుక్స్, అదే నోట్స్ ఇంకా బుక్స్ అన్ని కలిపి 14 ఉన్నాయి. సో అన్నిటికీ సరిపడా స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. అవి మనం కవర్ వేసిన తర్వాతకి వాటిని స్టిక్ చేసి పిల్లల నేమ్స్ అయితే రాసి వాళ్ళతో పాటు బుక్స్ పంపించేసేయాలి. సో అలా వాళ్ళకి కన్ఫ్యూజన్ కూడా ఉండదు, చిన్న పిల్లలు కదా. సో అలా అనమాట. ఆ తర్వాత ఇన్ని బుక్స్ ఏంట్రా బాబు, వాడు తిప్పి కొడితే ఎల్కేజీ వాడికి 4 నోట్స్లు అంటే అవి ఇంత పెద్ద నోట్స్లు అసలు. అండ్ ఏంటి జస్ట్ 4 రూల్ బుక్ ఇంకా డబల్ రూల్ బుక్ అనమాట. అవి 2 ఇవి 2 ఇచ్చారు. నేను అనుకున్న ఈ 4 నోట్స్లు ఎందుకురా అని, బట్ తర్వాతే అర్థమైంది. ఒక 2 క్లాస్ వర్క్ కి, ఒక 2 హోమ్ వర్క్ కి. ఆ బుక్స్ అన్ని కలిపితే ఉన్నంత వెయిట్ కూడా ఉండడేమో మా ఆరుల్ గాడు. అన్ని బుక్స్ ఉన్నాయి వాడికి పాపం. ఇప్పటికే 5 అయిపోయినాయి. ఒకటి డైరీ ఇంకా 4 నోట్ బుక్స్. ఇదైతే వాళ్ళ స్కూల్ బుక్స్ కిట్ అనమాట. ఇదంతా ఎల్కేజీ సెట్. ఏమేమి ఉన్నాయి అనేది మీకైతే ఇందులో డీటెయిల్ గా నేను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తే జస్ట్ ఒక పలకొకటి పట్టుకొని అంగన్వాడికి పోయేదేమో. ఈడేంట్రా బాబు అంటే ఇప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇలా అని ఇన్ని బుక్స్ వేసి పాపం పిల్లలకైతే ఎంత బరువు ఉంటాయో అసలు బుక్స్. చూస్తున్నారు కదా ఎన్ని బుక్స్ ఉన్నాయో ఇందులో. ఇవన్నీ నేను క్లియర్ గా చూసాను. జస్ట్ నార్మల్ వే స్ట్రోక్స్, ఏబిసిలు, 1 2 ఇలా అనమాట, రాయడానికి అలవాటు కావడానికి అండ్ పెయింటింగ్ చేసుకోవడానికి బుక్స్ ఇలా ఉన్నాయి. ఫస్ట్ ఇదైతే పెయింటింగ్ బుక్. సో వాళ్ళతో అయితే స్కూల్లో ఉన్నప్పుడు పెయింటింగ్ చేయిస్తారు. వాళ్ళకి డ్రాయింగ్ అనే ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది కదా, సో అందులో పాటే ఇది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో బుక్ ఏది ఉందంటే తిప్పి కొడితే ఎల్కేజీ, కానీ ఇందులో కూడా ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, డ్రాయింగ్, జీకే, గీ ఎల్కేజీకి 5 సబ్జెక్ట్స్ అంట. ఓవర్ 9. అసలు నేనైతే షాక్ అయినా. ఇందులో టర్మ్స్ వైజ్ గా ఉన్నాయి. మళ్ళీ అందులో ఒకటి టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 అనమాట. 3 టైప్స్ బుక్స్ ఉన్నాయి. సేమ్ ఆల్ సబ్జెక్ట్స్ బట్ టర్మ్స్ వైజ్ గా. అంటే మనకి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఎగ్జామ్స్ మనకైతే ఇలా ఉండేది. బట్ వీళ్ళకి ఎలా ఉన్నాయంటే టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 అనమాట. అదే సేమ్ 5 సబ్జెక్ట్స్ అందులో ఇలా ఉన్నాయి అనమాట, డిఫరెంట్ గా. ఒకటి కోర్స్ బుక్, ఇంకోటి యాక్టివిటీ బుక్, ఇంకోటి ప్రాక్టీస్ బుక్. ఇవి 3. ఈ 3లో సేమ్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్, ఇంగ్లీష్, ఇంకా జీకే, ఇంకా డ్రాయింగ్ ఇలా అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఈవీఎస్.
అప్పుడు ఇవన్నీ బుక్స్ ఎక్కడ ఉన్నాయి నాయన, జస్ట్ పలక పట్టుకొని ఏబిసిడీలు ఆలు నేర్చుకొని సప్పుడే కాకుండా వస్తుండే. పోనీ ఆ పలకలైనా జాగ్రత్తగా తీసుకొచ్చేదా అంటే పక్కన ఫ్రెండ్స్ తో గొడవ పెట్టుకొని వాటిని ఇరగొట్టి సజ్జల పైన ఇసిరి కొడుతుండే. ఇంకా అంతేకాదు, గొడవ కూడా జరుగుతుండే. బట్ ఇప్పుడేంట్రా అంటే జస్ట్ ఎల్కేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి ఇన్ని టర్మ్స్ అంట, ఇన్ని క్లాసెస్ అంట, ఇన్ని సబ్జెక్ట్స్ అంట. ఓవర్ నాయనో అనిపించింది నాకైతే. సరే ఓకే, ఇన్ని బుక్స్ కి అయితే మనం ప్రజెంట్ అట్టలు అయితే నీట్ గా వేసేసి పిన్స్ అన్ని కొట్టేసి వాటికి స్టిక్కర్లు అయితే చేసేద్దాం. నేను నా బుక్స్ కి కూడా ఇంతలా కూర్చొని అసలు అట్టలు వేసుకున్న రోజే లేదు నాకు గుర్తుండైతే. ఇప్పుడేమో మా ఆరుల్ గన్ కోసం నేను అట్టలు వేయాల్సి వస్తుంది. దాదాపు 1 అవర్ పట్టింది ఇవన్నీ బుక్స్ కి నేను నీట్ గా కూర్చొని అట్టలేసి పిన్స్ పంచి వేసి ఇంకా వాటికి స్టిక్కరింగ్ చేసి ప్రతి ఒక్క బుక్ పైన పేరు రాసి డైరీతో సహా ప్రతి ఒక్క దాంట్లో డీటెయిల్ ఫిల్ చేసేసరికి చాలా టైం అయితే పట్టింది. నడుము అయితే ఫుల్ నొప్పి లేసింది అసలు. ఇప్పుడు ఇలా అంటే నెక్స్ట్ ఇయర్ కి మా చిన్న పాపను కూడా వేయాలి. అప్పుడు ఇద్దరు బుక్స్ కి అట్టలేయాలంటే ఇంకా నాకు దూల తీరిపోతుంది అనుకో. ఫైనల్ గా అరుల్కి అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయింది. నాకు కూడా కొంచెం ప్రశాంతతగా ఉంది. వాడు ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఎత్తు అయితే ఇంకా స్కూల్కి పోతే ఇంకో రకంగా ఉంటుందన్నమాట. ఆ బాధ పడేవానికే తెలుస్తుంది, చూసే వాళ్ళకైతే అస్సలు కాదు. ఫైనల్ గా అన్ని బుక్స్ లకైతే కవర్ అయితే వేసేసి పిన్స్ అయితే మంచిగా కొట్టేసిన అనమాట. నీట్ గా ఓవరాల్ గా ఇలా వేసిన. ఆ తర్వాత స్టిక్కర్స్ కూడా పెట్టి నేమ్స్ అయితే రాసిన. బట్ అది వీడియో తీయలేదు. మారులు అయితే ఫస్ట్ 2-3 days బాగానే ఏడ్చిండు. ఆ తర్వాత అలవాటు అయిపోయింది, స్కూల్ కి హ్యాపీగా వెళ్తుండు. దిస్ ఇస్ స్పోర్ట్స్ డ్రెస్ లుక్ అనమాట. ఇది సెకండ్ డే రోజు ఏడ్చుకుంటూనే వెళ్ళిండు. దిస్ ఇస్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.